కేసీఆర్ వల్లనే పాలమూరు ఆగమైందన్నారు సిడబ్ల్యూసీ సభ్యులు వంశీచంద్ర రెడ్డి. దమ్ముంటే కేసీఆర్ పాలమూరు నుంచి పోటీ చేయాలని సవాల్ విసిరారు. కృష్ణా బేసిన్ రాష్ట్రానికి రావాల్సిన నీళ్లను పెన్నా బేసిన్ ద్వారా ఏపీ తరలించుకుపోతుంటే కేసీఆర్ స్పందించలేదని మండిపడ్డారు. నీళ్లు నిధులను కేసీఆర్ ఆంధ్ర కాంట్రాక్టర్లకు అప్పగించి లక్షల కోట్లు కమిషన్ తీసుకున్నారని ఆరోపించారు వంశీచంద్ర రెడ్డి. నిధులు నియామకాల పేరుతో మమ్మల్ని మోసం చేసి మా ఓట్లు తీసుకొని స్వయంగా కేసీఆరే మా ఓట్లతోటి ఎంపీ అయ్యి రాజకీయ పునర్జన్మ పొందినటువంటి ప్రాంతం నుంచి పాలమూరు నుంచి ఆ ప్రజల తరపున ఇవాళ మాట్లాడుతున్నాము. నీళ్లు నిధులు నియామకాలని చెప్పి నీళ్లనేమో ఆంధ్రోళ్ళు దోచుకపోతుంటే నిస్సహాయంగా చాతగాని వ్యక్తిగా చూస్తూ ఊరుకున్నటువంటి వ్యక్తి కేసీఆర్. పాలమూరుని ఇవాళ బీడు బారించింది ఈ కుటుంబం. మాకు నియామకాలు అవుతాయి, మా పాలమూరు వలసల జిల్లా అయినటువంటి పాలమూరు నిరుద్యోగులకు యువకులకు ఉద్యోగాలు వస్తాయని మేం భావిస్తే మాకు ఒక్క ఉద్యోగం రాలేదు. కానీ ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఒకరు ముఖ్యమంత్రి, ఒకరు మంత్రి, ఇంకొకరు ఎంపీ, ఇంకొకరు మంత్రి, ఇంకొకరు రాజ్యసభ ఎంపీ, అట్లా ఉద్యోగాల ఎర చూపించి పాలమూరు ప్రజలని తెలంగాణ ప్రజలని మోసం చేసి మా పేరుతో మమ్మల్ని మోసం చేసి తెలంగాణ ప్రజలను మోసం చేసి వాళ్ళే అందరు కూడా ఉద్యోగాలు తీసుకున్నటువంటి పరిస్థితుల్లో పాలమూరు ప్రజల తరపున 10 ఏళ్ళు అధికారంలో ఉండి కూడా చుక్క నీరుకి నీరివ్వనటువంటి ఆ ప్రభుత్వం యొక్క దుర్మార్గపు ఆలోచనలు, ఆ ప్రభుత్వం యొక్క దుర్మార్గపు పాలనను చూసి ఇవాళ పాలమూరు ప్రజల కన్నీరు చూడలేక ఇవాళ మీ ముందుకొచ్చి ఇవాళ కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రికి నేను పాలమూరు ప్రజల తరపున ఒక బహిరంగ లేఖ రాస్తున్నా. పాలమూరు ప్రజల తరపున, మా గౌరవ శాసనసభ్యుల తరపున, మా కన్నీటి గాథలకు స్పందనగా ఇవాళ ఈ బహిరంగ లేఖ కేసీఆర్ కి నేను రాయడం జరుగుతుంది.